చేపల వేపుడు కోసం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లో 2 స్పూన్ల దాకా ధనియా జీలకర్ర పౌడర్, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాకా కారం, 2 స్పూన్ల దాకా గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల దాకా ఆయిల్, ఇంకా 1 స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్ని మసాలాలు బాగా కలిసేలా కలుపుకొని ఈ చేప ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి ఈ మసాలానంతా. మసాలా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు ఈ మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చేప ముక్కల్ని స్లోగా గరిటతో కదుపుకుంటూ అటు ఇటు ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చివరిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చేప వేపుడు రెడీ అండి.